ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎర్రచీమలతో పెద్ద తంట. అందుకే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి నేను లక్ష్మణ రేఖ పౌడర్ వేశాను. ఇక్కడ పాలు చేమిరికని తీసి చేమిరేయడం మర్చిపోయాను. ఇక ఏం చేయాలి, కొద్దిగా పాలు స్టవ్ మీద డైరెక్ట్గా పెడితే మాడిపోతాయి. అందుకనే ఇలా కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ కూర గిన్నె పెట్టేసి వేడి చేస్తానన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల మనకి పాలు మాడవు, అలాగే మనకి చేమిరేయడానికి సరిపడ వేడి వచ్చిందా లేదా అని ఈజీగా చూసుకొని మనం చేమిరేసుకోవచ్చు. ఒక్కోసారి మర్చిపోతే మనం ఇట్లా డబల్ మెథడ్లో మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇది చిన్నప్పుడు ఎప్పుడో క్లాస్ రూమ్లో మా కెమిస్ట్రీ మేడం చెప్పారనమాట ఇట్లా చేయడం, ఈ చేసే పద్ధతి గురించి. సో ఇలా నేను మర్చిపోయిన ప్రతిసారి మా కెమిస్ట్రీ మేడమే గుర్తొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.